నమస్కారం. నేను మీ జాహ్నవి. మరి అందం చాలా ఇంపార్టెంట్. సో, మాక్సిమం కుదిరిన వాళ్ళు బ్యూటీ పార్లర్‌కి వెళ్తూ ఉంటారు. కానీ బ్యూటీ పార్లర్‌కి వెళ్ళకుండా మనం ఇంట్లోనే నలుగు పెట్టుకోవాలి, ఆయిల్ పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతులు. అందాన్ని, ఆరోగ్యాన్ని పెంచుకోవాలని మన పెద్దలు సూచించిన సూత్రాలవి. మరి అవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి కదా! మరి అవి ఫాలో అవ్వాలంటే దానికి తగ్గ రైట్ పర్సన్స్ మనకి దానికి తగ్గ టెక్నిక్స్, దానికి తగ్గ టిప్స్ ఇస్తే ఇంకా బాగుంటుంది కదా! చక్కగా మనం ఎలా బ్యూటీ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ మనకి క్లియర్‌గా మంచి మంచి టిప్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం మనతో ఉన్నారు బ్రైడల్ మేకోవర్ స్పెషలిస్ట్, బ్యూటీ అండ్ వెల్‌నెస్ అంబాసిడర్ వాణిశ్రీ జోషి గారు. సో, మీ అందరికీ ఆల్రెడీ సుపరిచితులే. మనకి ఎన్నో చక్కటి బ్యూటీ టిప్స్ అందించారు వాణిశ్రీ జోషి గారు. చక్కటి హెయిర్ కేర్ అందిస్తారట. సో, వెల్కమ్ చేసేద్దాం వాణిశ్రీ గారిని. వెల్కమ్ వాణిశ్రీ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిమ్మల్ని పిలవడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మెయిన్లీ మనకి కావాల్సింది బ్యూటీ. ఓకే, హ్యాపీ ఫుడ్ అంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, అందంగా ఉండాలి. అప్పుడు మనకి కాన్ఫిడెంట్గా ఉంటాం. అందులో భాగంగా చక్కగా మన వ్యూవర్స్ అందరి కోసం, మా కోసం ఫస్ట్ హెయిర్ అండి. చాలా కరెక్ట్గా చెప్పారు జాహ్నవి గారు. మనం స్పెషల్లీ పండగలప్పుడు మనం డే టు డే లైఫ్లో ఎలాగో షాంపూస్, కండిషనర్స్, స్పా క్రీమ్స్ ఇవన్నీ పెడుతూ ఉంటాం. కానీ పండగలప్పుడు మన కొంచెం కల్చరల్ థింగ్స్ కూడా ఫాలో అవుతూ మన ట్రెడిషన్స్ ఫాలో అవుతే చాలా బాగుంటుంది ఇంట్లో. అండ్ ఇలాంటి టైంలో హాలిడేస్ కూడా ఉంటాయి కాబట్టి మనకి డే టు డే లైఫ్లో అంత టైం ఉండదు ప్రిపేర్ చేసుకోవడానికి. సో పండగకి చక్కగా 2-3 రోజులు హాలిడే ఉంటుంది కాబట్టి ఇంట్లో మన ఓన్ కండిషనింగ్ మాస్క్ ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. అది ఎలాగో నేను మీకు ఇవాళ చూపిస్తాను. ఎస్ వెయిటింగ్ అండి. సో ఇలాంటివన్నీ కూడా న్యాచురల్గా మనం ఎప్పుడైతే యూజ్ చేస్తూ ఉంటామో పార్లర్కి వెళ్ళి ఏదో వేలు ఖర్చు పెట్టినా లేని సాటిస్ఫాక్షన్ ఇక్కడ వస్తుందండి. ఎందుకంటే మన అమ్మమ్మలు, నానమ్మలు చేసేది మనకి హ్యాపీ. ఇప్పుడు తప్పకుండా చేద్దాము. సో ఈ రోజు మనం చూపించబోయే ఈ కండిషనర్ ప్యాక్ ఏదైతే ఉందో ఇది అన్ని వయసు వాళ్ళు పెట్టొచ్చండి. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, లేడీస్, సీనియర్ లేడీస్ అందరూ ఇది పెట్టుకోవచ్చు. దీనివల్ల హెయిర్ చక్కగా డ్రైనెస్ పోయి సాఫ్ట్ అయ్యి, స్పెషలీ ఇప్పుడు చలికాలం పోయి ఎండాకాలం వచ్చే టైం కాబట్టి చుండ్రు సమస్య ఇవన్నీ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది. ఈ టైంలో ఈ ప్యాక్ చాలా బాగుంటుంది. సో స్టార్ట్ చేద్దామా? ఎస్ ప్లీజ్. సో దీనికి మనకు కావాల్సిన పదార్థాలు ఒక అవకాడో అండి, అలోవెరా తీసుకున్నాను నేను, అండ్ ఆలివ్ ఆయిల్ కొంచెం తీసుకున్నాను, అండ్ ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ వాడని వాళ్ళు ఉంటారు కదా. అవునండి, ఇప్పుడు పండగలప్పుడు ఎగ్స్ కూడా ప్రిఫర్ చేయరు కాబట్టి చాలా మంది యోగర్ట్ యూజ్ చేయొచ్చు. ఎగ్ యూజ్ చేయని వాళ్ళు, కాకపోతే ఎగ్ లో ప్రోటీన్ మంచిగా ఉంటుంది కాబట్టి హెయిర్ కొంచెం కండిషనింగ్ కి బెటర్ యూస్ఫుల్ ఉంటుంది. నాన్ ఫెస్టివల్ డేస్ లో కూడా ఈ రెసిపీ ట్రై చేసుకోవచ్చు. సో విల్ స్టార్ట్ విత్ ద ప్రిపరేషన్. ఫర్ దట్ ఫస్ట్ నేను దీన్ని రిమూవ్ చేసి కట్ చేసుకుంటాను. ఇది కొంచెం పండిపోయిన అవకాడో తీసుకోవాలండి, రా కాకుండా తీసుకుంటే మనకి ఈజీగా పీల్ చేసేసుకోవచ్చు. మనం ఒక స్పూన్ లాంటిది తీసుకుని దీనిలో స్కూప్ చేసేసుకుందాం. ఇట్లా పండుగ ఉంటే ఇలా వచ్చేస్తుంది. ఇది చూస్తూ ఉంటేనే. అవకాడో బెనిఫిట్స్ ఏంటండి అసలు జనరల్ గా, అంటే దేనికోసం? అవకాడో ఇస్ ఎ రిచ్ ప్రోటీన్ ఫుడ్. స్పెషలీ ఇప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళకి హెల్త్ వైజ్ గా ఇంటేక్ తీసుకున్నా, అప్లై చేసుకున్నా, బోత్ వేస్ ఇట్స్ వెరీ యూస్ఫుల్. అవకాడో యాక్చువల్లీ ఇట్స్ అ ఫ్రూట్ అండి. ఇది మన ఇండియన్ ఫ్రూట్ కాదు. ఇది ఆఫ్రికన్ కంట్రీస్ లో ఎక్కువగా యూజ్ అవుతుంది. బట్ ఇప్పుడు ఉన్న ట్రెండ్ లో మనకి అన్ని అవైలబుల్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ అ వెరీ గుడ్ సబ్స్టిట్యూట్. సీజనల్ ఫ్రూటా, రెగ్యులర్ గా ఎప్పుడైనా? నార్మల్ గా అన్ని సీజన్స్ లో దొరుకుతుందండి. వన్ పర్టికులర్ సీజన్ ఏం లేదు. సో మొత్తం అవకాడో వాడేయాలా, హాఫ్ తినేయచ్చు అంటారా? సో అందరికి డౌట్ వస్తుంది కదా, సగం చేస్తూ అబ్బా ఫ్రూట్స్ లలో కొంచెం తింటుంటే ఆ మజా వేరే ఉంటుంది కదా. అవకాడో సగం పీల్ చేసుకుని సగం మీరు చక్కగా దీన్ని మ్యాష్ చేసేసుకుని దీనిలో ఒరిగానో పౌడర్, సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుని గాకమోలి స్ప్రెడ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో అప్పుడు దాన్ని టార్టిలాస్ తోని కానీ మన చిప్స్ తోని చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే, ఇది అవకాడో మిల్క్ షేక్ అలా కూడా చేసుకోవచ్చు. యూజువలీ గాకమోల్ డిప్ అనేది ఇంటర్నేషనల్లీ చాలా ఫేమస్ డిప్ కాబట్టి. ఓకే, సో అట్లాంటి రెసిపీస్ కూడా మన ఫ్యూచర్ లో చూపిస్తారా? తప్పకుండా చేసుకుందాం. ఓకే, సో బ్యూటీయే కాదు మనకి హెల్తీ ఈ సూతీస్ అన్ని కూడా చూపిస్తారు అనుకుంటా నాకు తెలిసి. సో డెఫినెట్ గా
సో మొత్తం మొత్తానికి వాడేసారు. ఒక అవకాడో మొత్తం మనం స్కూప్ చేసేసుకున్నాము. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఒక బ్లెండర్లో తీసుకుంటాము. దీనిలో మనం ఒక 15 ml ఆలివ్ ఆయిల్ వేస్తున్నాము. బాగా లూజ్గా కూడా ఉండకూడదు మిక్స్చర్. వేసేసుకుని పక్కన పెట్టేసి అలోవెరా ఏదైతే మనకి ఉంటుందో అది మనం ఇలా సగంగా కట్ చేసుకుని, ఇది ఫ్రెష్ అలోవెరానే ఉండాలా? జనరల్ మనకి బయట దొరికేస్తూ ఉంటాయి కదా. ఫ్రెష్ అలోవెరానే బెటర్ అండి. అవునా? అంటే బయట మనకి అలోవెరా జెల్స్ దొరుకుతూ ఉంటాయి కదా, అలాంటిది కాదు. మనము ఇప్పుడు న్యాచురల్ ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ గోయింగ్ టు యూజ్ ఆల్ న్యాచురల్ థింగ్స్. న్యాచురల్ థింగ్స్, వెరీ గుడ్. ఇది మనం ఇలా స్కూప్ చేసేసుకుంటే ఈజీలీ వచ్చేస్తుంది ఈ జెల్. ఓకే, సో ఇలాంటివన్నీ చూడడమే కాదు, చక్కగా దాన్ని ఎలా అయితే రెడీ చేస్తున్నారో అలా మనం చేసుకుంటూ అప్లై చేస్తూ ఉంటే మనకి తెలియని న్యాచురల్ బ్యూటీ మనకు ఉంటుంది కదండి. ఎన్నో ఉంటాయండి. ఇప్పుడు మనం టైం తీసుకోవాలి కానీ మనం కిచెన్లో దొరికే వస్తువులు ఎన్నో థింగ్స్ మనకి యూస్ఫుల్ అయ్యేవి ఉంటాయి. అంటే తినొచ్చు కూడా అండ్ అప్లై కూడా చేసుకోవచ్చు. అలోవెరా కూడా లోపలికి తీసుకుంటే హెల్త్ కి మంచిది అంటారు. అవునండి, అవును. ఎక్సెప్ట్ అన్లెస్ కొంతమందికి అలర్జీస్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి తప్ప డైరెక్ట్ గా ఇంటేక్ కూడా చేయొచ్చు. ఓకే, సో ఇది ఎంత క్వాంటిటీ కావాలి అలోవెరా? ఇప్పుడు నేను మిక్స్ చేసిన ఒక కంప్లీట్ అవకాడోకి 2 slices ఆఫ్ అలోవెరా తీసుకుంటున్నాను. ఓకే ఓకే, సో ఇది ఫేస్ కి కావాలన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఎలా అయితే ఉందో నాకు ఇలాంటి కలబంద చూస్తే వెంటనే ఫేస్ కి అప్లై చేయాలి, స్కిన్ కి అప్లై చేయాలనిపిస్తూ ఉంటది. అండ్ అలోవెరాలో స్పెషాలిటీ ఏంటి అంటే ఏమైనా నొప్పులు ఉన్నా కూడా, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి ఉన్నప్పుడు ఇప్పుడు ఈ అలోవెరా మనం మిగిలింది పడేస్తాం కదా, ఇది పడేయకుండా పెనం మీద వేడి చేసి కొంచెం అటు ఇటు తిప్పి ఆ వేడివేడిగా ఉన్నప్పుడు నొప్పి మీద పెట్టామనుకోండి, ఇమీడియట్లీ నొప్పి మాయమైపోతుంది. ఓ, అయితే పెద్దవాళ్ళకి సడన్ గా పట్టేస్తూ ఉంటాయి కదా చేతులు అవి. సో అలోవెరా ట్రీ అనేది ఇట్స్ వెరీ యూస్ఫుల్ ప్లాంట్ ఇన్ హౌస్. చాలా రకాలుగా వాడుకోవచ్చు మనం. అండ్ అది చాలా ఈజీగా గ్రో కూడా అయిపోతుంది, పెద్దగా ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి హియర్ ఐ హావ్ టేకన్ 2 slices ఆఫ్ అలోవెరా. మనం ప్రిపేర్ చేయబోయే ప్యాక్ ఏదైతే ఉందో అది రిచ్గా ఉండాలి కాబట్టి మనం అన్ని ఫుల్గా వేసేస్తున్నాం. సో ఇప్పుడు ఇందులో నేను ఎగ్ వైట్ వేస్తాను. ఓన్లీ ఎగ్ వైటా? ఓన్లీ వైటే వేసాను. సో ఎగ్ ఎవరైనా వద్దు అనుకుంటే కనుక వాళ్ళు యోగర్ట్ యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇందులో మనము స్కూప్ చేసిన అలోవెరా, స్కూప్ చేసిన అవకాడో అండ్ ఆలివ్ ఆయిల్ ఒక 1 spoon. బాగా డ్రైగా ఉంటే 2 spoons కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ యోగర్ట్ కూడా ఒక 2 spoons వేసుకుంటున్నాను. బాగా ఎక్కువగా వేసుకుంటే లిక్విడ్ అయిపోతుంది అండ్ జారిపోతూ ఉంటుంది. సో కొంచెం కన్సిస్టెన్సీ మనం థిక్ గానే మెయింటైన్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం బ్లెండ్ చేసుకుంటాం. బ్లెండర్ లేకపోతే ఇంట్లో మిక్సీ జార్లో అయినా తిప్పుకోవచ్చు. ఎక్కువసేపు తిప్పే అవసరం లేదు, ఒకసారి తిప్పితే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు బ్లెండ్ చేసేస్తున్నారా ఇది? సో ఈ బ్లెండర్ యూస్ చేయడానికి మిక్సీ జార్ లో వేయడానికి ఏంటండి డిఫరెన్స్? ఏం డిఫరెన్స్ లేదండి, సేమా. సో దీనికన్నా మిక్సీ జార్ ఈజీ ఏమో వాడచ్చు. ఇదేంటంటే కొంచెం హ్యాండీ ఉంటుంది మనకి. సో అంటే ఇది కంఫర్ట్ ఉన్న వాళ్ళకి ఇది కంఫర్ట్ గా అనిపిస్తుంది. మిక్సీ జార్ లో రోజు అలవాటు అయిపోయిన వాళ్ళకి ఇంకా అది కంఫర్ట్ ఉంటుంది. చూసారు కదా, బాగా లిక్విడ్ గా కూడా లేదు అండ్ బాగా గట్టిగా కూడా లేదు. ఓకే, అయితే వాణి గారు చెప్పండి. ఈ అవకాడో ఇవన్నీ యూజ్ చేసాం కదా, సో కొంతమంది వాడచ్చు కొన్ని హెయిర్స్ కి, కొంతమంది వాడకూడదు అని ఏమైనా ఉంటుందా? ఎవరైనా ఈ పర్టికులర్ మాస్క్, కండిషనర్ మాస్క్ ప్రతి ఒక్కరు వాడచ్చు. దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అన్ని రకాల హెయిర్ వాళ్ళకి అండ్ అన్ని హెయిర్ సమస్యలు ఉన్న వాళ్ళు, దిస్ ఇస్ బేసికలీ సప్లిమెంట్ అండి. ఇది ట్రీట్మెంట్ కాదు. మనం ఎలా అయితే ఫుడ్ లో సప్లిమెంట్స్ తీసుకుంటాము, లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎలా హెల్త్ కి బెనిఫిట్ అవుతాయో, ఇది హెయిర్ గ్రోత్ కి బెనిఫిట్ అవుతుంది. అండ్ డ్రైనెస్ కూడా మొత్తం పోయి మంచి షైన్ వచ్చేస్తుంది హెయిర్ లో. మీరు హెయిర్ వాష్ చేసినాక చూస్తారు, మీరు ఇది పెట్టక ముందు ఒకసారి హెయిర్ టెక్స్చర్, పెట్టిన తర్వాత కడిగిన ఒకసారి హెయిర్ టెక్స్చర్ పిక్స్ కూడా తీసుకొని చూసుకోండి. అంతేనంటారా? అంతే, తగ్గేదే లేదు అసలు. ఫొటోస్ ఖచ్చితంగా తీసుకోండి, బిఫోర్ ఆఫ్టర్. ఇప్పుడు జనరల్ గా మనకి హెయిర్ స్పా చేయిస్తాం కదా, సో స్పా డిఫరెన్స్ వస్తుందో సేమ్ అదే డిఫరెన్స్ మీకు దీంతో వస్తుంది. ఇన్ఫాక్ట్ దానికంటే బెటర్ రిజల్ట్ వస్తుంది దీనిలో. సూపర్. ఇంకేమంటున్నాను, దీంతో ఏంటి మసాజ్ లాగా ఏమైనా చేయాలా?
హెయిర్ కి? మసాజ్ లాగా చేసుకోవచ్చు, బట్ బేసికలీ ఇదేంటంటే కండిషనర్ కాబట్టి కండిషనర్ తో మనం మసాజ్ చెయ్యము. యా, సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మాస్క్ ఏదైతే ఉందో మనము అప్లై చేసేసి నార్మల్ గా హెయిర్ స్కాల్ప్ నుంచి రూట్ వరకు మొత్తం అప్లై చేసేసి చిన్న చిన్న సెక్షన్స్ గా తీసుకుంటూ మొత్తం హెయిర్ అంతా అప్లై చేసి వీ హ్యావ్ టు లీవ్ ఇట్ ఫర్ 1 hour. సో ఇది ఇలా అవుతుందండి కన్సిస్టెన్సీ. మీకు అప్లై చేయడానికి కూడా మంచిగా స్మూత్ గా ఉంటుంది. అండ్ ఇది అప్లై చేయడానికి గ్లౌస్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ హ్యాండ్ తో పెట్టేయచ్చు. సో నో సైడ్ ఎఫెక్ట్స్, నో సైడ్ ఎఫెక్ట్స్ ఎట్ ఆల్. స్కిన్ మీద పడినా కళ్ళల్లో పడినా నష్టం ఏం లేదు, అంతే అంతే. సో ఇది అప్లై చేసి మనము ఒక 1 hour వరకు హెయిర్ ని లీవ్ చేసేయాలి. అండ్ ఇది అప్లై చేసే ముందు ఆయిలింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నార్మల్ గా ఎవరికైనా ఆల్రెడీ ఆయిల్ ఉంటే పర్వాలేదు, ఇది ఉన్నా పర్వాలేదు, ఆయిల్ పెట్టుకునే ఇది పెట్టుకోవాలని ఏం లేదు. ఏ కండిషన్ లో అయినా ఇది పెట్టొచ్చు మనం. ఇది పెట్టేసి సెక్షన్ వైజ్ తీసుకుంటూ మీకు ఇంట్లో ఏమైనా హెల్ప్ ఉంటే ఇంకొకరు పెట్టేవారు ఉంటే ఇంకా బాగుంటుంది. లేకపోయినా ఓన్ గా కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే అటు ఇటు స్పిల్ అయినా దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. మనం నార్మల్ గా హెయిర్ కండిషనర్ హెయిర్ కలర్ పెడతాము, డ్రెస్ మీద పడితే మరకలు పోకపోవడం అవన్నీ ఏం ఉండవు. ఈజీగా. ఆఫ్టర్ షాంపూ జనరల్ గా మనం కండిషన్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇంకా ఇది పెట్టి వాష్ చేసినాక మనకి ఫర్దర్ కండిషనర్ ఏం అవసరం ఉండదు. షాంపూతో వాష్ చేయాలా డైరెక్ట్ వాష్? షాంపూతో వాష్ చేసుకుంటేనే బెటర్, ఎందుకంటే దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ కొన్ని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ వేసాం మనము, సో దాని రెసిడ్యూ అంతా పోవాలి కాబట్టి మంచి మైల్డ్ షాంపూతో క్లీన్ చేసుకుంటే ఇట్ విల్ బి ఆల్ థరోలీ క్లీన్, ఎందుకంటే మనం స్కాల్ప్ కూడా క్లీన్ గా ఉంచాలి కాబట్టి. సో ఇది ఇప్పుడు ఓన్లీ డే టైమ్ లోనే అప్లై చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు తయారు చేశారు, ఇది ఇద్దరు కోసం అన్నారు కాబట్టి నా కోసం మీకోసం, మరి ఇప్పుడు తీసుకెళ్ళి నైట్ ఇప్పుడు అప్లై చేసుకుని 1 hour తర్వాత హెడ్ బాత్ చేసుకోవచ్చు. సో దీని వల్ల కోల్డ్ రావడం ఏం ఉండదు. దీనిలో మనం కోల్డ్ అయ్యే విధంగా ఇంగ్రీడియంట్స్ ఏమీ లేదు. అంటిందా ముఖానికి? ఇప్పుడు కంటిన్యూ. దీనిలో ఎలర్జిక్ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు కాబట్టి ఏ టైంలో అయినా అప్లై చేయొచ్చు, ఏ సీజన్లో అయినా అప్లై చేయొచ్చు. మోర్ ఓవర్ ఇది ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. హార్డ్లీ 4 ingredients యూస్ చేస్తాం మనం. చాలా అవి ఇవి తెచ్చి వేసేసి కాంప్లికేట్ చేసి మనం చేయట్లేదు. ఈజియెస్ట్ అండ్ వెరీ ఎఫిషియెంట్ వే. 5 minutes లో అయిపోతుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ మనకి ఇంట్లో ఉంటాయి కదా, ఇక మీలాగా చేసి ఇచ్చే వాళ్ళు ఉంటే హ్యాపీగా మనం పెట్టుకోవచ్చు. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. అయితే ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి 1 year మాట అడుగుతున్నా. ఇప్పుడు మీకు ఒక బ్యూటీ పార్లర్ ఉంది కదా, సో మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి మీరు ఇలాంటి ఇంగ్రీడియంట్స్ న్యాచురల్ గా కూడా ఎంకరేజ్ చేస్తారా? వాళ్ళు మీకు ఇలాంటివి న్యాచురల్ రెమెడీస్ కావాలి? ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్ లో పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ మోర్ ఆర్గానిక్ థింగ్స్ దాన్ కెమికల్ కాస్మెటిక్స్. సో బట్ ఆల్వేస్ దెర్ ఈస్ ఎ చాయిస్. అలా అయినా యూస్ చేయొచ్చు, ఇలా అయినా యూస్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ సపోజ్ ఇప్పుడు చాలా మందికి ఉంటుంది బయటకు వెళ్ళి, అంటే ఇంట్లో హోమ్ లో మనం చేసుకున్న ఫెసిలిటీస్ మనకి పార్లర్ లో ఉంటే బాగుంటదని ఉంటుంది. ఎందుకంటే హోమ్ లో కుదరదు చాలా మందికి. సో ఈజీ బట్ అంత టైం ఉండదు, మనమే చేసుకోవాలి, అంత కుదరదు. సో ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు ఒంటికి నలుగు పెట్టేది కానీ, మనకి అమ్మమ్మలు నానమ్మలు నేర్పించినవన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆయిల్ మసాజ్ చేస్తామండి. ఆయిల్ మసాజ్ ఇస్ నథింగ్ బట్ మన ట్రెడిషనల్ లో ముందు నుంచి ఆయిలింగ్ పెడుతున్నది వస్తున్న కల్చరే. తల స్నానం చేసే ముందు ఆర్ ఇంట్లో మదర్ డాటర్ కి కానీ అట్లా అమ్మమ్మలు నాయనమ్మలు చక్కగా కూర్చోబెట్టి ఆయిల్ మసాజ్ చేయడం. ఇప్పుడు అంత లగ్జరీ లేదు బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. అందరూ సింగిల్ గా ఉంటారు కాబట్టి ఒకరు హెల్ప్ అవసరం ఉంటుంది. ఈవెన్ దో మనం ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది తెలిసి ఉన్నా బికాస్ ఆఫ్ దట్ ప్రాబ్లం చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సరే ఇప్పుడు అంత టైం లేదు, ఇప్పుడు ఎవరు లేరు అని. సో ఇప్పుడు ఇలాంటి ఫెస్టివల్ టైంలో ఏంటంటే బికాస్ వీ గ్యాదర్, దెర్ ఆర్ లేడీస్, there are a lot of people and families there. It's a good opportunity that everyone can share this bonding. వనిగారు, మరి దీంతో హెయిర్ ఏమైనా గ్రో అయ్యే అవకాశం ఉంటుందంట? డెఫినెట్లీ అండి. ఇప్పుడు హెయిర్ డ్రైనెస్ వల్ల ఏదైతే బ్రిటిల్ అయి బ్రేక్ అయిపోతుందో దీంతో హెయిర్ స్మూత్ అయ్యి కండిషన్ అవుతుంది కాబట్టి మీకు ఆ డ్రైనెస్ ప్రాబ్లం ఉండదు, హెయిర్ బ్రేకేజ్ ప్రాబ్లం ఉండదు. బ్రేకేజ్ లేనప్పుడు డెఫినెట్లీ హెయిర్ లాంగ్ గా మంచిగా ఒత్తుగా గ్రో అవుతుంది. అండ్ దీనికి మీరు హార్డ్లీ చూస్తే ఈ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది అరౌండ్ 150 to 200 రూపీస్ అనుకోండి. అవకాడో అంతా కలిపి అంత మీరు చూసుకున్నా కూడా 150 అయిపోతుంది. సేమ్ థింగ్ ఇఫ్ యూ బై అ మాస్క్ సేమ్ కైండ్
మీకు నియర్లీ 1500 to 2000 దాకా అవుతుంది బయట. సో ఎంత డిఫరెన్స్ చూడండి. అండ్ దిస్ ఇస్ మచ్ మోర్ సేఫర్ అండ్ హెల్దియర్ ఆప్షన్. సూపర్ అండి నిజంగా. ఎందుకంటే జనరల్ గా మాకు పార్లర్ ఉంది కాబట్టి ఇవే తీసుకోండి, ఇవే వాడండి అని చెప్పి చెప్తూ ఉంటారు. బట్ అలా కాదు, ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, అందరూ న్యాచురల్ గా వెళ్ళాలి. ఒకవేళ మీకు న్యాచురల్ ట్రీట్మెంట్స్ కావాలన్నా కూడా మేము చేస్తాం. మీరు చెప్పేదంతా కూడా జస్ట్ ఏమంటారు నేచర్ కి దగ్గరగా ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ కోసం. సూపర్ అండి నిజంగా. అంటే మీలాగా కేర్ తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటే బాగుంటది, మా చుట్టుపక్కల ఉంటే బాగుంటుంది అని అందరూ అనుకుంటారు. బికాజ్ అది చాలా ఇంపార్టెంట్ ఈ రోజులో, దూరం అయిపోయింది కాబట్టి. సో గుడ్, చాలా 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 బాగుందండి. హెయిర్ నిజంగా నేను ఎప్పుడు కూడా ఫీల్ అవుతూ ఉంటాను హెయిర్ గురించి. హెయిర్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కరెంట్ టైమ్స్. ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కి కానీ, స్ట్రెస్కి కానీ, సిచ్యువేషన్స్కి హెయిర్ కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హెయిర్ లాస్ అయిపోతే మళ్ళీ రీగెయిన్ చేసుకోవడం కష్టము. అండ్ ఇప్పుడు చూసినట్లయితే ఉన్న పొల్యూషన్కి యంగర్ గర్ల్స్లో కూడా చాలా హెయిర్ ఫాల్ కనిపిస్తుంది. సో ఇఫ్ దే కెనాట్ అఫోర్డ్ ఆర్ ఇఫ్ దే డోంట్ గో టు స్పా ఆర్ సలూన్ డ్యూ టు దేర్ బిజీ స్కెడ్యూల్, ఇంట్లోనే ఇలా చేసుకుని వీక్లీ ఒకసారి పెట్టుకుంటే దే విల్ సీ ఎ డిఫరెన్స్ ఇన్ వన్ సిట్టింగ్ ఓన్లీ. అయితే ఇది ఎవ్రీ వీక్ యూజ్ చేయాలంటారా? ఎప్పుడన్నా రేర్ అకేషనల్ గా పార్టీ వేర్ అంటే ఏదైనా ఫెస్టివల్ మూడ్ లో అలా ఏమైనా వాడితే సరిపోతుందంట? మీకు టైం ఉంటే కనుక వారానికి ఒకసారి పెట్టినా నష్టం ఏం లేదు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మీరు ఎన్నిసార్లు పెట్టుకుంటే అంత మీకు బెనిఫిషియల్ ఉంటుంది. ఓకే, ఈ రోజు చేసిన తర్వాత దాన్ని స్టోర్ చేసి నెక్స్ట్ డే యూజ్ చేయొచ్చు అంటారు? నార్మల్గా అయితే మనం ఇలాంటి ఆర్గానిక్ ప్రిపరేషన్స్ ఫ్రెష్ గానే యూజ్ చేయాలి అని సజెస్ట్ చేస్తాం. అంటే ఎన్ని అవర్స్ లో? ఎందుకంటే దాని మాక్సిమం బెనిఫిట్ పొందేటట్టు. లేదు నాకు టైం ఉండకపోవచ్చు అనే ఇది ఉంటే, మీరు చూసారు కదా హార్డ్లీ మనకి 5 minutes కూడా అవ్వలేదు ప్రిపేర్ చేసుకోవడానికి. బట్ ఇఫ్ యూ థింక్ టైం లేదు అనుకుంటే మీరు ఎగ్ మిక్స్ చేయకుండా, ఎగ్ యోగర్ట్ మిక్స్ చేయకుండా జస్ట్ అవకాడో పేస్ట్ నార్మల్గా స్పూన్తో స్కూప్ చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా ఇమీడియట్లీ తీసి మిక్స్ చేసుకుని పెట్టుకోవచ్చు. వాణి గారు నిజంగా చాలా మంచి టిప్స్ అందించారండి. ఎందుకంటే ఫెస్టివల్లో సో ఎవ్రీథింగ్ ఈజ్ బాగా వెళ్తూ ఉంటుంది. అలానే మా హెయిర్ కూడా చాలా గ్లోగా ఉండాలని చెప్పి చాలా మంచి టిప్స్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ వాణి గారు. నమస్తే. సో చూసారు కదండి, నిజంగా హెయిర్ గురించి ఎవరెవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళెవరు ఇంకా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో హెయిర్కి మంచి మాస్క్ ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. అదేంటో అనేది ఈ వీడియో ద్వారా చూసారు కదా. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అవకాడో మనకి ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళా దొరికేస్తుంది, బయట కూడా దొరికేస్తుంది. కాస్త ట్రై చేస్తే అది ఒక్కటే కొంచెం ఖర్చు, మిగిలింది ఏది పెద్ద ఖర్చు ఉండవు. సింపుల్, హార్డ్లీ 150 రూపీస్ to 200 రూపీస్ అవుతుంది. బట్ మీకు మంచి హెయిర్ గ్లో వస్తుందని చెప్తున్నారు కదా. సో డెఫినెట్గా ఇదైతే అందరూ యూజ్ చేయండి. సో మరో చక్కటి కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను, మీ జాహ్నవి.